రాయచోటి డిపో నుంచి ఈరోజు కొత్తగా నూతనంగా 7 బస్సులను ప్రారంభించడం జరిగింది. అలాగే తిరుమలకు 2 బస్సు సర్వీసులను కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తప్పకుండా ఏదైతే ప్రజలకు సౌకర్యం కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 110 రోజుల నుంచి సగటు రోజుకు 2 బస్సుల లెక్కన ఏపీఎస్ఆర్టీసీ నూతనంగా బస్సులను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ప్రజల కోసం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఇది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తి నిర్వీర్యమైనది. ముఖ్యంగా 5 సంవత్సరాలు ఎక్కడా కొత్త బస్సులు తేవడం జరగలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత